అందరికీ నమస్కారం. ప్రశాంతమైన మనసుని పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి యోగామృతం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంతోష్ స్టూడియోకి. ఇవాళ మనతో పాటు ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ ఉమా మహేశ్వరి గారు. మరి యోగాకి సంబంధించి ఇవాళ ఆవిడ మనకేం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్కారం వింధ్య. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను ఉమా గారు. సో ఇవాళ యోగాకి సంబంధించి మన సకులకి ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ మనం ఆస్మా గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆస్తమా అనగానే నాకు వెంటనే గుర్తొచ్చేది ఇన్హేలర్స్. అదే, సో అవి లేకుండా ఇంకా మనకి పని అవ్వదు, ఏది చేయలేము. ఓకే, సో ఆస్తమాకి సంబంధించి ఏంటి ఆసనాలు నేర్పించబోతున్నారా? ప్రాణాయామమా ఎలా? దీంట్లో ఒక ఆసనం ఒక ప్రాణాయామం రెండు చేయబోతున్నాం. ఆస్తమా అనగానే నాకు వెంటనే గుర్తొచ్చేది ఇన్హేలర్స్. అది లేకపోతే అస్సలు పని అవ్వదు. మరి ఇవాళ మాకు ఏం నేర్పించబోతున్నారు? ఆసనాలా ప్రాణాయామాల? ఇవాళ రెండు ఆసనాలు మనం చేయబోతున్నాం. ఓకే, సో రెండు ఆసనాలు. అవును. పేర్లు ఏంటండి? మొదటిది సర్వాంగాసనం, రెండోది సుప్త వజ్రాసనం. మొదట మనం చేయబోయేది సర్వాంగాసనం. ఓకే. దీనివల్ల రక్త ప్రసరణ అన్నది మనకు అపసవ్య దశలో ఉండడం వల్ల మెదడుకి మంచి రక్త ప్రసరణ అందుతుంది. ఊపిరితిత్తుల్లో అన్ని భాగాలు మంచిగా క్లియర్ అవుతాయి. థైరాయిడ్ గ్రంథి మంచి యాక్టివేట్ అవుతుంది. ఇది మనకు ముఖ్యమైనది. సో ఉమా గారు, మరి రెండో ఆసనం ఏంటి? రెండోది సూక్త వజ్రాసనం. అది చేసేటప్పుడు మనకు ఊపిరితిత్తుల్లో అన్ని భాగాలు మనకు క్లియర్ అవుతాయి. ఓకే. థైరాయిడ్ గ్రంథి మంచి యాక్టివేట్ అవుతుంది. మోకాళ్ళ నొప్పులన్నీ కూడా మనకు మంచిగా పోతాయి. ఓకే. సో ఈ రెండు ఆసనాలు కూడా మళ్ళీ వైద్యుల సలహా మేరకు చేయాలి? ఇది రెండు కూడా అడ్వాన్స్డ్ ఆసనాస్. వైద్యుల సలహా లేనిదే, నిపుణుల పక్కన లేనిదే అస్సలు చేయకూడదు. ఓకే. సో యోగా నిపుణులు పక్కన కంపల్సరీ పక్కన ఉండాలి, ఖచ్చితంగా ఉండదు. అండ్ అలానే వైద్యుల సలహా కూడా తీసుకోవాలి ఈ ఆసనాలు చేసేటప్పుడు. ఓకే, మరి ఎవరెవరు ఈ ఆసనాలు చేయకూడదు అంటారు? సర్వాంగాసనం చేసేటప్పుడు స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు, అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చేయకూడదు. సూక్త వజ్రాసనం చేసేటప్పుడు హెర్నియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు చేయకూడదు. ఓకే. సో ఇవి ఏ టైమింగ్స్ లో చేయాలి ఈ ఆసనాలు? ఇది ఖచ్చితంగా ఖాళీ కడుపులో ఉన్నప్పుడే చేయాలి. ఓకే. సో ఈవినింగ్ టైమ్స్ ఆప్షన్స్ అనేది సెకండ్ ఆప్షన్ గా ఈవినింగ్ చేయొచ్చు, పొద్దున చేయొచ్చు, ఈవినింగ్ చేయొచ్చు, సాయంత్రం చేయొచ్చు, కానీ ఖాళీ కడుపుతో ఉండడం కంపల్సరీ. సో చాలా చక్కగా వివరించారు. మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ఇప్పుడు మనం చేయబోయేది సర్వాంగాసనం. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కాళ్ళు చాపి ఇలా కూర్చోవాలి. నిదానంగా పడుకోవాలి. శరీరానికి ఇరువైపులా రెండు చేతులను ఉంచుకోవాలి. కాళ్లను 90 డిగ్రీల కోణంలో పైకి తీసుకురావాలి. చేతులను మోచేతుల వరకు నేల మీద ఉంచి చేతుల సహాయంతో కటిని వీపుని పైకి లేపాలి. శరీర బరువు మొత్తం భుజాలపై ఉంచి 30 క్షణాల నుండి 3 నిమిషాల వరకు ఉండే ప్రయత్నం చేయాలి. మెల్లగా శ్వాస తీసుకుంటూ కాళ్లను మెల్లగా కిందికి దింపి యథాస్థితికి రావాలి. వింధ్య, ఇప్పుడు మీరు చూశారు కదా, మళ్ళీ చేద్దాం. శవాసనంలో పడుకోండి. శరీరానికి ఇరువైపులా చేతులను నేల కాంచి ఉంచాలి. ముందుగా రెండు కాళ్లను 90 డిగ్రీల కోణంలో పైకి లేపాలి. మోచేతుల వరకు నేలపై ఆంచి చేతుల సహాయంతో వీపుని, కటి ప్రదేశాన్ని పైకి లేపాలి. శరీర బరువు మొత్తం భుజాల పైకి తెస్తూ కాళ్లను నిటారుగా ఉంచాలి. ఇలా 30 సెకండ్ల నుండి 3 నిమిషాల వరకు ఉండే ప్రయత్నం చేయాలి. చుబుకాన్ని కంఠానికి ఆంచి ఉంచాలి. కాళ్లను కిందికి తెస్తూ యథాస్థితికి వచ్చి శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. వింధ్య, సర్వాంగాసనం చేశాం కదా, ఇప్పుడు మీకు ఎలా అనిపించింది? బ్లడ్ ఫ్లో మొత్తం రెగ్యులర్ గా మనం నించొని ఉంటాం, కానీ తల కిందకి కాళ్ళు పైకి పెట్టేసరికి బ్లడ్ ఫ్లో మొత్తం రివర్స్ లో అనిపించింది. బట్ చాలా రిలాక్సింగ్ గా ఉందండి. ఏంటంటే మెంటలీ ఒక రిఫ్రెష్మెంట్ అన్నమాట. సో బ్లడ్ ఫ్లో కూడా రివర్స్ రావడంతో చాలా చక్కగా అనిపించింది ఈ ఆసనం అయితే. మరి నెక్స్ట్ ఏ ఆసనం నేర్పిస్తున్నారు మాకు? సూక్త వజ్రాసనం. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం చేయబోయేది సూక్త వజ్రాసనం. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కాళ్ళు చాపి కూర్చోవాలి. కుడి కాలుని మడిచి కుడి తొడ కింద, ఎడమ కాలుని మడిచి ఎడమ తొడ కింద పెట్టుకోవాలి. దీన్ని వజ్రాసనం అంటారు. ముందుగా కుడి చేతిని, తర్వాత ఎడమ చేతిని వెనకాల ఆసరాగా చేసుకుని
తలను వెనక్కు ఆంచే ప్రయత్నం చేయాలి. చేతులను తొడల మీద ఉంచాలి. మోకాళ్ళు పైకెత్తకుండా చూసుకోవాలి. అదే సమయంలో మోకాళ్ళపై ఒత్తిడి రాకూడదు. నిదానంగా శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. ఇప్పుడు సూక్త వజ్రాసనం చూసాం కదా, మీరు చేయండి. 2 కాళ్ళు చాపి కూర్చోవాలి. కుడి కాలుని మడిచి కుడి తొడ కింద, ఎడమ కాలుని మడిచి ఎడమ తొడ కింద పెట్టుకోవాలి. దీన్ని వజ్రాసనం అంటారు. ఇప్పుడు మోచేతుల సహాయంతో ముందు కుడి చేతిని, తర్వాత ఎడమ చేతిని వంచుతూ వెనకాలకు, తల భాగాన్ని వెనకాలకు ఆంచాలి. వీపును ధనుస్సులాగా చేసి చేతులను తొడల మీద ఉంచాలి. దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ కళ్ళు మూసుకోవాలి. మోకాళ్లను పైకెత్తకుండా నిదానంగా ఉండాలి. 30 క్షణాల నుండి 1 నిమిషం వరకు ఈ ఆసనంలో ఉండే ప్రయత్నం చేయాలి. మోచేతి సహాయంతో నిదానంగా యథాస్థితికి రండి. కాళ్ళు చాపి విశ్రాంతి ఆశ్రమంలోకి రండి. వింధ్య, ఇప్పుడు సూక్త వజ్రాసనం చేశాం కదా, నీకు ఎలా అనిపించింది? సో థై మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ఎక్స్పాండ్ అయ్యాయి. అలాగే లోవర్ బ్యాక్ మీద కూడా ఒక చిన్న ప్రెషర్ పడుతుంది, బట్ చక్కగా ఎక్సర్సైజ్ అయినట్టు అనిపిస్తుంది. థైరాయిడ్తో పాటు డబుల్ చిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ పోతాయి. ఇవన్నిటికంటే ప్లస్ ఏంటంటే మైండ్ రిలాక్స్ అవుతుంది. సో ఇంత చక్కటి ఆసనాల్ని ఇవాళ సఖులకు నేర్పించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. సఖులు చూశారు కదండి, ఇది ఇవాల్టి యోగామృతం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే.